రొట్టెలు చేద్దామంటే రొట్టె పెంక లేదు. ఇప్పుడు ఏడికి పోవాలి? ఇంకా సరక్క దగ్గర కన్నా పోయొస్తా, మరి ఉందేమో. అవునే, ఎందుకే నీకు ఇంత బిర్రు? ఏం చూసుకొని ముడుచుకొస్తానే? ఏంటి అట్లా అంటున్నావు? తేలేదా 10 లక్షల కట్నం? చేస్తా, అట్లనే చేస్తా. ఏం చేస్తున్నావు అక్క? బియ్యంలో రాళ్ళేస్తున్నారా అన్నం వండడానికి. అవునా అక్క? అన్న ఏడికి ఉన్నట్టుండు కదా, ఇవాళ ఇంటికాడనే ఉన్నట్టుండు కదా. మీ అన్నకి ఏమైనా పనా పాటారా? 3 పూటలు తినుడు ఇట్లనే కూసునుడు, ఇంకేం పని చేస్తాడు? 3 పూటలు తినుడు ఇట్లనే కూసునుడు, ఇంకేం పని చేస్తాడు? కచరా నా కొడక, లోఫర్ నా కొడక. అయ్యో ఏందక్క, పూర్తిగా మా అన్నని గట్లన పడితేవి. కచరా నా కొడక. అయితే మన చెల్లె ఏదో పని మీద వచ్చినట్టున్నావు కదా. ఏం పని ఏముంది అక్క? రొట్టె పెంక ఉందా అక్క మీ ఇంట్లో? రొట్టెలు చేసుకుందామని పెంక కోసం అని వచ్చిన. అయ్యో, మా పెనముది కొండిరిగిపోయిందిరా, అది మూలకు పడేసినాం, మాకే లేదు. అయ్యో సరే తీ అక్క, మరి రాజక్కల ఇంటికన్నా పోయేస్తా అక్క. మరి ఏంది గట్ల అన్నావు? పొద్దున రొట్టెలు ఏనే చేతివి, రొట్టె పెంక మంచిగానే ఉండు. ఆ పిల్ల మంచి పిల్ల అయినా ఇస్తేమోనే వీళ్ళ ముచ్చట పెట్టుకుంటారు కదా. మా సరే, నీకేం వెరక? మొన్న కారపొడి తక్కువైందని వాళ్ళ ఇంటికి పోయి కారం అడిగితే లేదని చెప్పింది. నేను ఎందుకు ఇస్తా ఇంకా? అట్లనాయే, మంచి పని చేసినావు ఎన్ని వరకు. ఈ మధ్యలో నేను శ్రీకాంత్ గారిని ఏది అడిగినా కానీ లేదంటాడు. అటు నన్ను అసలే దగ్గర రానిస్తలేడు. కానీ నువ్వు రొట్టె పైన మీ యొక్క మంచి పని చేసినవే. ఏమైందమ్మా ఇంత బాధపడతాను? ఏం లేదండి, ఇంకా రమేష్ వాళ్ళ ఇంటికి పెంక కోసం అని పోతే పెంక లేదని చెప్పారు. ఏంది ఉట్టి రొట్టె పెంక పోతే లేదని చెప్పారా? అవునండి. బా రమేశ, ఉట్టి పెంక అడితే నా పెండ్లం నీ ఇంటిరాక వచ్చి ఇల్లు దోచుకొని ఉట్టి పెంక అడితే పెంకలే అంటావా? నీ మంగళం పెంక పలకొడతావు రమేశ. బారెడు పొద్దొచ్చింది, కాళ్ళ నాకు ఎండొచ్చింది, ఇంకా ఎప్పుడు లేసేది? నీ అవన్నీ మొద్దు ముఖం దానికి నా మరెత్తే ఏంటిదే లేచేది? లేచి ఏం పని కావాలి? ఏం పని కావాలి? నీ పని చేసుకుని సాగుతున్నాడు. మాట్లాడతాం చక్కటి ఇట్లా. ఏంద్ర గాడిది, మంచానికి ఇంత వండేది కాకుండా ఇంకా నన్ను పోవే అంటున్నావు నువ్వు? సంవత్సరం అయితే నీ బండి కొని మా అమ్మతోటి మా ఊళ్ళతోటి గొడవ పెట్టుకొని బండి కొనిపించి సంవత్సరం దాన్ని చూసుకుంటా బతుకుతున్నావు. దాన్ని ఎక్కేది లేదు, నన్ను ఎక్కించకపోయేది లేదు. ఇంకా నాతో మాట్లాడతాను నువ్వు? ఏంది మీద పడితే నీదేమో తిన్నట్టు, నీ సొమ్ము నీ అయ్యే సొమ్ము తిన్నట్టు. పోనాడు బోదాం పాప, మంచి నిద్ర ఖరాబ్ చేసినావు. బండికి రొప్పుతా ఏంది? బండి రొప్పుతా ఏదో రోజు రొప్పుతా. బండిని రొప్పుతా, నిన్ను రొప్పుతా ఏదో రోజు. ఏదో రోజు వేసేసాడు, బాగా వేసేసాడు. తీసుకపోతా మీ ఇంటికి. ఎందుకంటే టైర్లు అరుగుతాయని చెప్పి బండి నడుపుతున్నాను. నీ కక్కుతున్న నా కమండలో ఇదేమనుకుంటుంది, నా కాళ్ళు అందుకు అనుకుంటుంది. టైర్లు అరుగుతాయని నేను బండి నడుపుతున్నాను అంతే. అగో ఏం లేని ఇస్తారట, ఎగిరి పడ్డదట, నడవనైగా. నాకు బండి నడపరాదంట. అదే చిన్నప్పుడు నేను ఎట్లాంటి బండ్లు ఎక్కినా, ఎన్ని బండ్లు ఎక్కినా పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. నేను ఉల్లిగడ్డ తింటోని, ఉల్లిగడ్డకి ఎన్ని పొరలు ఉంటాయో నాకు అన్ని తెలివితేటలు ఉన్నాయి. ఆ బండి ఎక్కుతా, నిన్ను ఎక్కుతా, ఏటైతే ముందుగాలైతే తాళ్ళలో పోయేస్తా. తెల్లారుతుంది, పొద్దుకుతుంది. అవరమ్మా ఈ చెప్పులు ఏమైనా బర్రెంబడ ఊరికి ఆన వీకినాయి చెప్పులు. ఇంకా నయా నువ్వు వీకలేదు, నా సోపతికి ఎవరు ఉండేది కాదు. అవరమ్మా లేనట్టున్నారు కదా. హలో, ఇటు నేను మాట్లాడతాను బాగా. నన్ను చూడు, నేను నీతోటే మాట్లాడతాను. ఎటు పోతాను? దుకాణం ఎందుకు? మమ్మీ గుడ్డు కొనుక్కరమ్మా. ఏమో పూరం దగ్గర 20 రూపాయలు ఉన్నాయి. స్టప్ అని చెప్తాయి. లోఫర్ నా కొడక,
లుచ్చా నా కొడక. మీ మమ్మీ గుడ్లు కొనుక్కరమ్మన్నదా? అరే గాడిది నా పైసలు కొనుక్కుంటావా రా మా మమ్మీ గుడ్డు తెమ్మంటే అవులే తూని బతికేయడా నా పైసలు కొనుక్కున్నావు అరే కర్మ పోయి సాగు పో ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సరే బతుకు బతకాలి వెతుకు దేవుడా. సిగ్గున్నారా పోరం దగ్గర 20 రూపాయలు తీసుకుంటావు ఎట్లున్నారు అంత అవురా పైసలు లేవు ఎట్లా కళ్ళు పోతున్నాం దగ్గర గుడలకో గిడలకో పని చేస్తాయని చెప్పి గుంజుకున్నా. తెలిసిన పోరాడు కానుకుంటే వాళ్ళ అమ్మ గుడ్లకు పంపుతుందట. చూస్తే ఎట్లా మరి ఎవరైనా చూస్తే దొరుకుతుంది దొంగలం లేకపోతే దొరలం, దొరుకుతుంది దొంగలం లేకపోతే దొరలం. ఏమున్నది? సరే సరే నువ్వేమో నీతి మంత్రులకే పాడుతుంది దా. సరే నడు వాళ్ళని చూడలేరు కదా ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. నీవేరు మరి అదే మరి నీవేరు నీ ఎవరైనా కొంచెం పచ్చళ్ళు కారపొడి మామిడికాయ నిమ్మకాయ టమాటా కారపొడి. ఎండ బాగా పడుతుంది అవునెవరు ఎండ బాగా పడుతుంది వెళ్ళవా? నువ్వు వచ్చిన అనుకున్నా కాదే నీ తలపండు వాళ్ళుగా మీరు బతుకున్నారు నన్ను కావమంటాను. అనవసరంగా దీన్ని నోటి నోరు పెట్టినా మీ తలపండు వాళ్ళుగా మీ తలపండు పూల నేను మంచిగున్నదాన్ని నన్ను కావమంటాను. ఎందుకో నీ అవ్వ పెడతాడా నీ అయ్య పెడతాడా నువ్వు పెడతాన్నావా? నీ తలపండు మీద మన పాలుగా మంచిని చేడి బతుకుతాను ఊరి మీద తిరిగి కాక్కుంటా. మంచి మంచి వాళ్ళు చెప్తాను నన్ను వెళ్ళవా నువ్వు ఇంకా బతుకున్నావు అంటున్నావు. మీకేం పని లేదా? తిరుక్కుంటా ఊరి మీద కళ్ళు దాక్కుంటా. చూడుండ్రా లోకము ఎట్లా నన్ను అడుగుతాండ్రో ఇల్లు. పైసలానే ఇస్తాగరా దెంగపోతారా? అయ్యో ఇస్తాగా మీ బాధ్యత సమానం ఆగన్నా ఏ ఆగు నీకేమైనా పైసలు ఎప్పుడు ఇస్తావు? ఫోన్ చేస్తా ఫోన్ లిఫ్ట్ 2-3 రోజులు ఆగే ఇస్తా. ఎందుకు మరి లంకేశాలని? ఇగో మా భార్య పనికి పోయింది. మా భార్య పనికి పోకపోతే పైసలు వచ్చినాక నీకు ఇస్తా. రమేష్ రేపు ఇచ్చే అన్న చెప్తున్నా ఇత్తడి పోను రేపు ఇచ్చే రమేష్ ఇచ్చే చెప్పా అన్న రేపు ఇత్తడి పోను రేపు ఇస్తాడు సరేనా? ఇస్తాడు ఖచ్చితంగా ఇస్తాడు నువ్వు ఇస్తాగా నువ్వు రేపు ఇస్తాను ఇత్తడి పో ఇస్తా పో. మా భార్య పైసలు వచ్చినాక ఇస్తా. సరే రేపు ఇచ్చే ఓ ఈయన గాంగున్న నా టప్పు ఈడు బండి ఆపి మొగోళ్ళే కడుగుతా. ఇట్లాంటి అప్పు ఎందరికి లేనురా నేను. గాయతోడు ఏం రోజులు పెట్టుకుంటున్నారు నువ్వు? అరే లొల్లి పెట్టుకోకపోతే ఏందిరా వాడు నువ్వు లేకపోతే ఇయ్యాల వాడిని మక్కిలు రగకూడదు, పూసలు రాలకూడదు అని తెలుసా? ఆడు గల్ల పడితేనే గజిగా జరుపుతున్నావు నువ్వు కొడతావారా? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. కొట్టినావు పో. నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడే 10 మంది పోరాలతో దెబ్బలు తిన్నా నేను తెలుసా? కచరా నా కొడక. దెబ్బలు తిన్నావు కాదురా 10 మందిని కొట్టినా. కొట్టినట్లు కనబడుతుంది పట్టు. అరే మామ కళ్ళు అయిపోయేటట్టున్నది కానీ మంచి కళ్ళు కోసిండ్రా కావు. అయినా మనకు పని పాటగా రోజు తాగాలి తినాలి ఎంజాయ్ చేయాలి. ఈ పూటకి ఇవ్వాలి ఇది అయిపోయింది. మనకు భలే బకరగాలు దొరుకుతారు. రేపటి పరిస్థితి ఏంటంటావురా? రేపు కూడా దొరుకుతుంది మన కష్టంగా. అవురా రమేశ నా పెండ్లం నీ పెండ్లం దగ్గరికి వచ్చి ఉట్టి రొట్టె పెంక అడుగు తీయదారా? ఇవాళ నీ పెంక వడకూడతారా? ఎప్పుడెప్పుడు నా ఇంటికి ఏమేమి అడిగినా ఇచ్చిన నీకు కనీసం ఉట్టి రొట్టె పెంక అడుగుతూ ఇద్దరు కలిసి డ్రామాలు ఆడతారా? ఇవాళ నీ రొట్టె పెంక వడకూడదురా రే. ఈ రొట్టె పెంక వడకూడదు. అక్క ఏం చేస్తావు? బట్టలు చదువుతాను. పట్టు చదువుతానవా? నీకు ఎవరికి ఎప్పుడు ముచ్చట నీకు ఒకటి చెప్పానా? చెప్పు. అది ముచ్చట చెప్తే కొంపలు ఊడిపోతాయి తెలుసా? అవునా? మరి ఏంటిది అది? నీకు అర్థమైతలేదు. అది ఘోరమైన ముచ్చటక్క. అది ఏందో చెప్పుతామ్మి అని చెప్తుంది. ఎవరున్నాడా? రోజు ఎటు పోతాను ఎరికేనా? తెలియదు. ఎవరితో సూపర్ చేస్తాను ఎరికేనా? తెలియదు. ఈ మొగడు
ఆ లచ్చగాడు నోడు చూసిన లచ్చగాని పెళ్ళడానికి ఎసరు పెడతా నీ కొంప మొత్తం ఉంచుతారు ఇక. అవునా మన సంగతి ఎంత చూస్తా నేను వల్ల ఇప్పుడు ఎక్కడ ఎడికేనా తెలియదు. అది దొరకటిస్తా. సరే వాళ్ళు మొత్తం కూనుకుందాం. ఇప్పుడు నా మాట రమ్మకపోతే నాతో నచ్చి చూడు. సరే ఇగో రోజానికి మంచిగా తాగిపిస్తాను. లచ్చని తాగిపించి ఆయన దగ్గర వేసుకుంటాడా ఆయన పెళ్ళానికి ఎసరు పెడతాను నేను. ఇప్పుడు చూపెట్టు వాళ్ళు ఎక్కడ ఉన్నారు చూపెట్టు. పొట్టని తోలు తీస్తా. పొట్టోడికి దోలు తీరిపోయింది. అరే ఏ మాట కామాట చెప్పాలంటే నాకు ఇంత నా పెళ్ళంతో బాగా పోరైతుందిరా. అసలు నాకు నువ్వు చూస్తేనే ఓర్తలేదు. అది ఎందుకు ఇది నాకు అర్థమవుతలేదు. దాని సంగతి చెప్పాలి ఇప్పుడు తిరిగి అర్థమవుతుందారా? అవురా నాకుంటావు నేను నీ ఎత్తు లేనారా? నాకు కాళ్ళు అంది ఎరా బండి నడితే ఎత్తు లేకుండా ఎత్తున్నా అంటాడు. భూమికి జానే లేడు కానీ ఏందిరా గటు ముఖం పెట్టి కురుగుతాను. ఏం లేదురా. ఏదేమనే మంచిదిరా. ఇలా నా పెన్నం సంగతి నేను చెప్పినోనే కావాలి. ఇంటికి పోయి దాన్ని ఆట ఆడిచ్చినోనే కావాలి. దాని అబ్బా తాగురా నా పెన్రాన్ని మామూలుగా ఉండదు. ఇలా దాన్ని టార్చర్ పెడుతుందండి. దాని అవ్వ నాకు బండి నడపరాదంటదా? దాని అవ్వ దాని అయ్య సంపాదించి నాకు బండి అడగంగా 6 ఏళ్ళకి పెట్టారు. 6 ఏళ్ళకి పెడితే దాన్ని ఇప్పుడు నడపాలి. టైలర్ అని చెప్పి ఇంట్లో పెట్టి ఇప్పుడు పోయి బండి ఎక్కుతా దాన్ని ఎక్కుతా. ఎదురున్న స్వామి రంగా ఎట్లుంటది అంటే రే మామ నువ్వు నీటికి పోతావు నాతో వస్తావు కానీ నన్ను ఆన్ని ఆపినట్టు నన్ను ఆపకు. నిజమక్క ఆడు తాగిచ్చుడు కాదు వాడు మీ కొంప మొత్తం నీ బంగారం ఉందా ఇంత ముందు మొత్తం అమ్మిండు ఆయనకి ఇచ్చిండు. లచ్చని పిల్ల సంగతి చూస్తావా నీ దాన్ని ఇవాళ ఏదోటి చేస్తా నా పిల్లని కోడి పుష్టి పడతావు నీకు ఇక్కడే తాత కాదు కానీ మంది పిల్లలు కావాలని ఎక్కడి పెళ్ళం వచ్చింది నా పెళ్ళం రాలేదు ఇంకా నన్ను చంపుతుండే పొట్టు ఫోటో నెయ్యి ఏ కుమ్మని గట్టి కుమ్మని ఏ ఫోటో నెయ్యి పంచాయతీ పెట్టాలి నీ సంగతి ఇప్పుడు గీవాల్సిన పోరగాడు పెడతారు రాదు. ఊరా రమేశ ఆవిడే స్వరూప నా పెండ్లం పొద్దుగాల రొట్టె పెంక కత్తే రొట్టె పెంక లేదంటారా అవురా వారి ఇంకా నువ్వు ఒక పుల్లెత్తావురా ఇప్పుడే కదరా మంచిగా నీ మంగళం పెంక మొత్తం బల పెట్టిన నాతో ముందు నా పిల్లలతో పెట్టుకుంటా రగట్టుంటే మనతో పెట్టుకుంటే